నుదుటిన కుంకుమ ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. కుంకుమ ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఈ భ్రూమధ్యం అంటే కనుబొమ్మలు కలిసే మధ్యస్థానంలో కుంకుమ పెట్టుకోవడం చాలా ఉత్తమ స్థానం. పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు సంవాదం చేసుకున్నారు, అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా సౌభాగ్యంతో ఉండాలంటే ఏం చెయ్యాలి అని పార్వతీ శివుడిని అడిగింది. అప్పుడు శివుడు వామకేశ్వరుడు అనే పేరుతోటి అమ్మవారికి ఇలా సమాధానం చెప్పాడు. ఎంతో 5 స్థానములలో కుంకుమని ధరించిన స్త్రీ వైధవ్యం పొందదు, నమ్మి చెయ్యమన్నాడు. ఆ 5 స్థానాల్లో ఒకటి పాపిట బొట్టు. ఆడవాళ్ళు పూర్వం జడ వేసుకునేవారు, ఆ తర్వాత చక్కగా మధ్యకి ఇలా పాపిడి తీసేవారు. ఈ మధ్యలో పాపిడి ఉంటుంది, 2గా చీలిన చోట ఆ పాపిడి బొట్టు అక్కడ ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. సింధూరం ఎప్పుడు కూడా చాలా మంది ముత్తైదువులు సరిగ్గా ఇక్కడ పెడతారనమాట. ఆడవాళ్ళనే చెప్పింది, మగవాళ్ళు కాదు. ఇక్కడ మొదటిది. 2వది భ్రూమధ్యం లేదా కొద్ది పైభాగంలో ఎక్కడైనా పర్వాలేదు, 2వ స్థానం కుంకుమ. ఇంకా 3వది ఈ కంఠం దగ్గర చిన్న గుంటలా ఉంటుంది, మాట్లాడేటప్పుడు గుటక వేసేందుకు ఆ గుటక వేసే కంఠస్థానం ముచ్చిలి గుంట అంటాం, ఇది ఇక్కడ 3వ స్థానం. 4వది వక్షస్థలం, 5వది నాభి బొడ్డు దగ్గర. ఈ 5 స్థానములలో రోజు స్నానానంతరం కుంకుమ ధరించే స్త్రీ సౌభాగ్యం కోల్పోదు, భర్తకి దూరం అవ్వదు. అదే వైధవ్యం పొందడం. ధవ అంటే భర్త, ధవ అంటే ఏమిటి అర్థం? భర్త. భర్త లేకపోతే విధవ అంటే భర్త వెళ్ళిపోయిన ఆవిడ అని అర్థం అనమాట. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఈ 5 స్థానములలో కుంకుమ పెట్టుకోవాలి, భర్త ఉండాలి అనుకున్నవారు మాత్రం. ఇది శివుడు పార్వతికి సూచించినటువంటి విధానం అన్నమాట. కాబట్టి మీ వంకతో చక్కగా కుంకుమ ఇలా ధరించడం చాలా మంచిది.